ఏపీలో మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ వ్యూహ రచన చేస్తోంది. ప్రజలను మరోసారి ప్రసన్నం చేసుకోవడానికి సీఎం జగన్ మేనిఫెస్టోను సిద్దం చేస్తున్నారు. మహిళా, రైతు, యువతను ఆకర్షించే విధంగా మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నారు. మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతు రుణమాఫీ సాధ్యాసాధ్యాలపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. కొత్త పథకాల అమలు, ఆర్థికంగా వెసులుబాటు వంటి అంశాలపై సీఎం జగన్ చర్చించారు. ఏపీలో మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ వ్యూహ రచన చేస్తోంది. ప్రజలను మరోసారి ప్రసన్నం చేసుకోవడానికి సీఎం జగన్ మేనిఫెస్టోను సిద్దం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ ద్వారా అందిస్తారు. వినయ్, ఈసారి మేనిఫెస్టో ఎలా ఉండే అవకాశం ఉంది? శ్వేత, మరొకసారి అధికారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు అడుగులు వేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోని రూపకల్పన చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి గత 10 రోజుల నుంచి కూడా వైసీపీ అధిష్టానం వర్కౌట్ చేస్తా ఉంది. ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించి సాధ్య అసాధ్యాలకు సంబంధించి ఇప్పటికే డీటెయిల్ రిపోర్ట్ అన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి టేబుల్ పైకి చేరుకున్నాయి. నిన్న ఈ మేనిఫెస్టోకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కీలక సమావేశం కూడా నిర్వహించారు. 2019లో ఏదైతే నవరత్నాలు ఇచ్చిన హామీలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేసి ఓటు అడిగే ధైర్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్తా ఉంది. ఒకవైపు అభ్యర్థులందరినీ అనౌన్స్ చేసింది, మరోవైపు సిద్ధం అంటూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. మార్చి 3 సిద్ధం సభ తర్వాత పూర్తిస్థాయిలో ఆయన ఎన్నికల ప్రచారానికి బయలుదేరబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మేనిఫెస్టో అనేది కీలకంగా మారబోతుంది కనుక ఒక మంచి మేనిఫెస్టోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేస్తా ఉంది. ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగిస్తూనే మళ్ళీ కొన్ని పథకాలను యాడ్ చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండబోతుందని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా అటు మహిళ, రైతు, అదేవిధంగా యువతను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోని రూపకల్పన చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమం ద్వారా మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరోవైపు ఆ గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు దానికి సంబంధించి కూడా వైసీపీ వర్కౌట్ చేస్తా ఉంది. ముఖ్యంగా 4 సిలిండర్లు, ఏడాదికి 4 సిలిండర్లు అయితే ఉచితంగా ఇవ్వాలి అనే ప్రపోజల్ పైన కూడా వర్కౌట్ చేస్తా ఉంది. ఒక 7-8 సిలిండర్లు అంటే దానికి సంబంధించి సబ్సిడీ ఎంత ఇవ్వాలని దానిపైన కూడా వర్కౌట్ చేస్తా ఉంది. మరోవైపు డోక్రా రుణమాఫీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డోక్రా రుణమాఫీ జరిగితే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక స్థితిగతుల పైన కూడా నివేదిక తెప్పించారు. దాంతో పాటు ఆ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా దాని విధి విధానాలు ఖరారు చేయమని ఇప్పటికే డిపార్ట్మెంట్ కు ఆదేశం జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఆ పూర్తి స్థాయి రైతు రుణమాఫీ కాకుండా ఎంతో కొంత రుణమాఫీ చేయాలని చెప్పి భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంక యువతని కూడా ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోలో కొన్ని అంశాలు పెట్టాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఇప్పటికే ఆ సూపర్ 6 అంటూ ఏదైతే కర్ణాటక, తెలంగాణలో ఆ మేనిఫెస్టో వర్కౌట్ అయిందో అలాంటి మేనిఫెస్టోతోనే ప్రతిపక్ష పార్టీలు వస్తున్న నేపథ్యంలో దానికి ఆ ధీటుగా ప్రస్తుతం ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా కంటిన్యూ చేస్తూ కొన్ని ఆ కీలక పథకాలన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తా ఉంది. శ్వేత. రైట్ వినయ్, థ్యాంక్ యూ.